నమస్కారం. అమరావతిలో ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాల్లో మనం బిల్డింగులు, రోడ్లు, బ్రిడ్జులు మాత్రమే కాదు, ఒక రిజర్వాయర్ నిర్మాణంలో కూడా సరికొత్త టెక్నాలజీని చూస్తున్నాం. సాధారణంగా ఈ మిషన్ ఎక్కడ కనిపిస్తుంది? సముద్రంలో, పోర్టుల దగ్గర, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో నీటి అడుగున ఉన్న మట్టిని, ఇసుకను బయటకు తీయాల్సినప్పుడు ఉపయోగించే ఒక ప్రత్యేకమైన మిషనరీ ఇది. కాని ఇప్పుడు అదే మిషనరీ అమరావతిలోని పెనుమాక రిజర్వాయర్లో కనిపిస్తోంది. ఇదసలెందుకు తీసుకొచ్చారు? రిజర్వాయర్ లోపల నుంచి ఏం బయటకు తీస్తున్నారు? ఇసుక, మట్టి, బొసక అన్నీ కలిసిపోయినప్పుడు వాటిని మళ్లీ ఎలా వేరుచేస్తున్నారు? ఈ రిజర్వాయర్లో దాదాపు 90% పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు. మరి ఇంకా ఏం పనులు మిగిలాయి? గ్యాబియన్ మెష్ ఎందుకు వేస్తున్నారు? ముఖ్యంగా కొండవీటివాగు, పాలవాగు రెండూ ఇక్కడే కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక ఈ ప్రాంతం భవిష్యత్తులో కేవలం వాటర్ స్టోరేజ్ పాయింట్గానే ఉంటుందా, లేక అమరావతికి మరో టూరిజం స్పాట్గా మారుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలు పెనుమాక రిజర్వాయర్కు సంబంధించిన తాజా నిర్మాణ పరిస్థితిని చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులు దాదాపు ఫైనల్ స్టేజ్కు వచ్చాయి. ఇప్పటికే రిజర్వాయర్కు సంబంధించిన ప్రధాన ఎక్స్కవేషన్ పనులు పూర్తయ్యాయి. కానీ ఇక్కడ ఒక సమస్య ఎదురైంది. రిజర్వాయర్ను లోతుగా తవ్వుతూ వెళ్లే కొద్దీ ఒక దశ తర్వాత ఇసుక పొరబయటకు వచ్చింది. అంతేకాదు, గ్రౌండ్ లెవెల్ నుంచి సుమారు 3.5 మీటర్ల లోతునుంచే అండర్గ్రౌండ్ వాటర్ ఊజ్ అవ్వడం మొదలైంది. మొత్తంగా ఈ రిజర్వాయర్లో దాదాపు 8 మీటర్ల వరకు లోతుగా ఎక్స్కవేషన్ చేశారు. అంటే సాధారణంగా మనం ఎక్స్కవేటర్తో మట్టిని తవ్వి టిప్పర్లో లోడ్ చేసి బయటకు తీసుకెళ్లే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే కింద నీరు ఉంది, వర్షపు నీరు కూడా ఉంది. రిజర్వాయర్లోకి వెళ్లేందుకు అవసరమైన ర్యాంప్ కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్స్కవేటర్లో లోపలికి వెళ్లి కట్ చేసి టిప్పర్లలో మెటీరియల్ను తరలించడం చాలా కష్టమైన పని. అందుకే ఇక్కడొక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ఈ డ్రెడ్జర్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిషనరీని కట్టర్ సక్షన్ డ్రెడ్జర్ అంటారు. ఇది చూడ్డానికి ఒక బోటులా కనిపించినా దీని పని చాలా ప్రత్యేకంగా ఉంటుంది. రిజర్వాయర్ అడుగున ఉన్న సాయిల్ను, ఇసుకను, బుసకను ముందుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత అదే మెటీరియల్ను సక్షన్ చేసి పైపుల ద్వారా బయటకు పంపిస్తుంది. ఈ డ్రెడ్జర్పో గంటకు దాదాపు 300 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ను సక్షన్ చేసి బయటకు పంపించే సామర్థ్యముంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పైప్లైన్ను గమనించండి. డ్రెడ్జర్ నుంచి బయటకు వచ్చిన మెటీరియల్ ఇదే పైపుల ద్వారా ముందుకు వెళ్తుంది. దాదాపు 200 నుంచి 210 మీటర్ల వరకు ఈ డెలివరీ లైన్ను ఏర్పాటు చేశారు. నీటిపై పైప్లైన్ తేలుతూ ఉండేలా డ్రమ్స్తో సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇక్కడ అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే డ్రెడ్జర్ కింద నుంచి తీసిన మెటీరియల్ మొత్తం ఒకే రకంగా ఉండదు. ఇందులో ఇసుక ఉంటుంది, బుసక ఉంటుంది, మట్టి ఉంటుంది. అంటే అన్నీ కలిసిన ఒక మిక్స్చర్లా బయటకు వస్తుంది. మరి ఈ మిక్స్చర్ను బయటకు పంపించిన తర్వాత ఏం చేస్తారు? ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రక్రియ మొదలవుతుంది. ఈ మెటీరియల్ను సెడిమెంటేషన్ ట్యాంకులు లేదా కలెక్షన్ పిట్స్లోకి పంపిస్తారు. అక్కడ మెటీరియల్లో ఉన్న బరువును బట్టి అది వేర్వేరు ప్రాంతాల్లో సెటిల్ అవుతుంది. భారీలా ఉన్న ఇసుక ముందుగా కిందకు చేరుతుంది. దానికంటే తేలికైన మెటీరియల్ ఇంకొంచెం దూరం ప్రయాణిస్తుంది. మరింత తేలికైన మట్టి పార్టికల్స్ ఇంకా ముందుకు వెళ్లి మరో ప్రాంతంలో కలెక్ట్ అవుతాయి. అంటే పెద్ద ఇసుక రేణువులు ఒక ప్రాంతంలో, చిన్న సైజ్ మెటీరియల్ మరో ప్రాంతంలో, మట్టి పార్టికల్స్ మరో ప్రాంతంలో ఇలా ఒక్కొక్కటి విడిపోతూ వెళ్తాయి. చివరికి మిగిలేది దాదాపు నీరు మాత్రమే. ఆ నీటిని మళ్లీ రిజర్వాయర్లోకి తీసుకువచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే ఒకసారి ఆలోచించండి. రిజర్వాయర్లోని నీటి అడుగున ఉన్న మట్టి, ఇసుకను బయటకు తీసేందుకు భారీగా ఎక్స్కవేటర్లు, టిప్పర్లు లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా నీటిలోనే ఉన్న మెటీరియల్ను కట్ చేసి, సక్షన్ చేసి, పైపుల ద్వారా బయటకు పంపించి, అక్కడే వేరుచేసి, చివరికి నీటిని తిరిగి రిజర్వాయర్లోకి పంపించే విధంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఇదే ఈ డ్రెడ్జర్ ప్రత్యేకత. ఇలాంటి డ్రెడ్జర్లను సాధారణంగా సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తాం. ఎక్కడైతే నీటి అడుగున ఎక్స్కవేషన్ చేయాల్సి వస్తుందో అక్కడ ఇలాంటి మిషనరీ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా పరిస్థితి దాదాపు అదే. కింద నీటితో కప్పబడి ఉన్న గ్రౌండును తవ్వాలి. కాబట్టి సాధారణ ఎక్స్కవేటర్ కంటే నీటిలోనే పనిచేయగల డ్రెడ్జర్ను ఉపయోగించడం మరింత అనుకూలంగా మారింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోల్లో డ్రెడ్జర్ నుంచి మెటీరియల్ బయటకు వస్తున్న ప్రాంతాన్ని గమనించండి. నీటితో పాటు మట్టి, ఇసుక అన్నీ కలిసే బయటకు వస్తున్నాయి. ఆ తరువాత అదే మెటీరియల్ సెటిల్ అవుతూ ఒక్కొక్కటి వేర్వేరు ప్రాంతాల్లో చేరుతుంది. అంటే
ఈ మొత్తం ప్రక్రియలో డ్రెడ్జర్ ఒకవైపు మెటీరియల్ను బయటకు తీస్తుంటే మరోవైపు అక్కడే దాని సెగ్రిగేషన్ కూడా జరుగుతోంది. ఇక ఈ డ్రెడ్జర్ లోపల అసలు ఏం జరుగుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరమైన విషయం. ఇందులో కటర్ ఉంటుంది. ఆ కటర్ రిజర్వాయర్ అడుగున ఉన్న సాయిల్ను ముందుగా కట్ చేస్తుంది. ఆ తర్వాత సక్షన్ సిస్టమ్ దాన్ని లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ దాదాపు 500 HP సామర్థ్యం కలిగిన ఇంజిన్ను సక్షన్ కోసం ఉపయోగిస్తున్నారు. సక్షన్ అయిన మెటీరియల్ ముందుగా గ్రీన్ పైపులోకి వస్తుంది. అక్కడి నుంచి బ్లాక్ పైపులోకి వెళ్తుంది. సక్షన్ దగ్గర సుమారు 350 మిల్లీమీటర్ల పైపులు ఉన్నాయి. తరువాత సుమారు 300 మిల్లీమీటర్ల డెలివరీ పైపు ద్వారా మెటీరియల్ ముందుకు వెళ్తుంది. అంటే ఇది కేవలం ఒక చిన్న మిషన్లా కనిపించినా దాని లోపల భారీ సామర్థ్యంతో పనిచేసే ఇంజిన్, పంపింగ్ సిస్టమ్, కటర్, సక్షన్ సిస్టమ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ రిజర్వాయర్లో మరో ముఖ్యమైన పనిని కూడా గమనించాలి. అదే గ్యాబియన్ మెష్ వర్క్. రిజర్వాయర్ను తవ్వడం ఒక పనైతే, తవ్విన తర్వాత రిజర్వాయర్ చుట్టూ ఉన్న స్లోపులు దెబ్బతినకుండా కాపాడటం మరో ముఖ్యమైన పని. అందుకే స్లోప్ ప్రొటెక్షన్ కోసం గ్యాబియన్ మెష్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెనమక రిజర్వాయర్లో మొత్తం దాదాపు 90,000 చదరపు మీటర్ల మేర గ్యాబియన్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మెష్ను గమనించండి. దీని లోపల స్టోన్ అగ్రిగేట్ ఉంటుంది. స్లోప్ ప్రాంతంలో ముందుగా జియోటెక్స్టైల్ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత జిఐ మెష్, దానిలో స్టోన్ అగ్రిగేట్, మళ్లీ జిఐ మెష్, ఇలా మొత్తం స్లోపుకు రక్షణ కల్పించే విధంగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇది ఎందుకు అవసరం? వర్షాలు పడినప్పుడు, నీటి ప్రవాహం వచ్చినప్పుడు స్లోప్లోని మట్టి కొట్టుకుపోకుండా ఉండేందుకు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిర్మాణంలో ఒకవైపు డ్రెడ్జర్ ద్వారా రిజర్వాయర్ లోపల ఉన్న మెటీరియల్ను బయటకు తీస్తున్నారు. మరోవైపు రిజర్వాయర్ చుట్టూ ఉన్న స్లోపుకు రక్షణగా గ్యాబియన్ మెష్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ పెనుమాక రిజర్వాయర్కు మరో ప్రత్యేకత ఉంది. ఇది కేవలం ఒక రిజర్వాయర్ కాదు. ఇక్కడ 2 వాగులు వచ్చి కలుస్తాయి. ఒకటి కొండవీటివాగు, మరొకటి పాలవాగు. కొండవీటివాగు సుమారు 24.5 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుతుంది. పాలవాగు సుమారు 16.5 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు వస్తుంది. ఈ 2 వాగులు పెనుమాక రిజర్వాయర్ వద్ద కలిసిన తర్వాత ఒకే ప్రవాహంగా కొండవీటి వాగు పేరుతో ముందుకు వెళ్తాయి. అక్కడి నుంచి పంపింగ్ స్టేషన్ వైపు వెళ్లి అవసరమైన సమయంలో వరద నీటి నిర్వహణకు ఉపయోగపడుతుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్. అవసరమైతే నీటిని పంపించేసి కృష్ణానదిలోకి పంపించే వ్యవస్థ కూడా ఉంటుంది. అదే సమయంలో ఈ రిజర్వాయర్ నీటి నిల్వకు ఉపయోగపడుతుంది. అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కు కూడా సహాయపడుతుంది. అంటే ఒక రిజర్వాయర్ ద్వారా ఒకేసారి ఎన్నో ప్రయోజనాలు అందేలా వ్యవస్థని రూపొందిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోల్లో ఈ 2 వాగులు రిజర్వాయర్ వైపు వస్తున్న ప్రాంతాలను గమనించవచ్చు. ఇవి ప్రస్తుతం విస్తరణ పనులు కూడా జరుగుతున్న వాగులు. గతంలో సుమారు 10 మీటర్ల వెడల్పుతో ప్రవహించే ప్రాంతాలను మరింత విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ 2 వాగులు చివరకు పెనుమాక రిజర్వాయర్లో కలుస్తాయి. అక్కడి నుంచి ఒకే కెనాల్గా కొండవీటి వాగు పేరుతో ముందుకు సాగుతుంది. అంటే పెనుమాక రిజర్వాయర్ను ఒక రిజర్వాయర్గా మాత్రమే కాకుండా 2 వాగుల సంగమ ప్రాంతంగా కూడా చూడవచ్చు. ఇదే కారణంగా ఈ ప్రాంతానికి మరో ప్రత్యేకత వచ్చింది. ఇక రిజర్వాయర్ మొత్తం విస్తీర్ణాన్ని చూస్తే దాదాపు 190 ఎకరాల్లో ఈ పెనుమాక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. దీని నీటి నిల్వ సామర్థ్యం సుమారు 0.1 టీఎంసీ. ఇందులో దాదాపు 40 ఎకరాల మేర గ్రీన్ జోన్ కూడా ఉంటుంది. ఇక్కడే ఈ రిజర్వాయర్కు సంబంధించిన మరో ఆసక్తికరమైన భవిష్యత్ అంశం మొదలవుతుంది. అదే టూరిజం. ఒకవైపు నీరు, మరోవైపు కొండలు, చుట్టూ పచ్చదనం, మధ్యలో భారీ వాటర్ బాడీ. ఇలాంటి వాతావరణం సహజంగానే ఒక ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని సృష్టిస్తుంది. దీనికి తోడు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, బోటింగ్, గ్రీన్ స్పేస్ ఇలాంటి సదుపాయాలు భవిష్యత్తులో అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోల్లోని బోటు ద్వారా రిజర్వాయర్ లోపలికి వెళ్లినప్పుడు చుట్టూ కనిపిస్తున్న వాతావరణాన్ని గమనించవచ్చు. ఒకవైపు కొండ, మరోవైపు నీరు, మధ్యలో పచ్చదనం. ఇలాంటి వాతావరణంలో బోటింగ్ చేయడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటికే ఇక్కడి ముక్కలు, రూట్స్కు సంబంధించి కూడా వాటిని సంరక్షించి అవసరమైన ప్రాంతాల్లో తిరిగి నాటే ప్రక్రియ చేపడుతున్నారు. అంటే రిజర్వాయర్ నిర్మాణంతో పాటు గ్రీన్ ఎన్విరాన్మెంట్ను కూడా అభివృద్ధి చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలోని ఫ్లడ్ మేనేజ్మెంట్ను మొత్తం చూస్తే ప్రధానంగా 3 రిజర్వాయర్లు ఉన్నాయి. పెనుమాక రిజర్వాయర్, శాఖమూరు రిజర్వాయర్, నీరుకొండ రిజర్వాయర్. పెనుమాక దాదాపు 190 ఎకరాలు, శాఖమూరు
దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నీరుకొండ మాత్రం వీటిలో పెద్దది. దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 0.4 టీఎంసీల సామర్థ్యంతో ఉంటుంది. ఈ 3 రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కలిపి చూస్తే అమరావతి ప్రాంతంలో సుమారు 0.54 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే దిశగా పనులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో రాజధాని వెలుపల కూడా మరిన్ని రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. లాం, పెదపరిమి, వైకుంఠపురం ప్రాంతాల వైపు కూడా రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. అంటే అమరావతి ప్రాంతంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది ఒక్క రిజర్వాయర్తో ముగిసే విషయం కాదు. ఒక పూర్తి వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థలో భాగంగానే ఈ రిజర్వాయర్లను చూడాలి. ఇక ఇప్పుడు మళ్లీ పెనుమాక రిజర్వాయర్ ప్రస్తుత పనుల దగ్గరకు వస్తే, ప్రస్తుతం దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఫైనల్ డ్రిమ్మింగ్ పనులు జరుగుతున్నాయి. గ్యాబియన్ పనులు కొనసాగుతున్నాయి. అండర్గ్రౌండ్ వాటర్ కారణంగా వచ్చిన సమస్యలను అధిగమించేందుకు డ్రెడ్జర్ను ఉపయోగిస్తున్నారు. కొన్ని చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నప్పటికీ అవసరమైన మేర భూసేకరణకు సంబంధించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. వర్షాలు కూడా కొన్ని పనులను కొంతకాలం నెమ్మదింపచేశాయి. అయితే ఇప్పుడు ఫైనల్ స్టేజ్ పనులను పూర్తిచేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం భారీ స్థాయిలో మెషినరీని ఉపయోగించారు. దాదాపు 80 ఎక్స్కవేటర్లు, 240కి పైగా టిప్పర్లు, ఇలా భారీ స్థాయిలో యంత్రాలను మొబిలైజ్ చేసి పనులు చేపట్టారు. అండర్గ్రౌండ్ వాటర్ రావడం, సాయిల్ కొలాప్స్ అవ్వడం, వర్షాలు ఇలాంటి అనేక సవాళ్లు వచ్చినా పనులను స్టేజ్ వైజ్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు తీసుకువచ్చారు. చివర్లో నీటిలో పనిచేయాల్సిన పరిస్థితి రావడంతో డ్రెడ్జర్ను ఉపయోగించి మిగిలిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ డ్రెడ్జర్ గురించి చివలిగా ఒక విషయం. సముద్రంలో కనిపించే ప్రతి డ్రెడ్జర్ ఇదే సామర్థ్యంతో ఉండదు. డ్రెడ్జర్లలో అనేక రకాలుంటాయి. సముద్రంలో అలల మధ్య పనిచేసే డ్రెడ్జర్లు వేరుగా ఉంటాయి. ఇక్కడ ప్రశాంతమైన నీటిలో పనిచేయడానికి అనువైన డ్రెడ్జర్ను ఉపయోగిస్తున్నారు. ఇది గంటకు దాదాపు 300 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. ఈ రిజర్వాయర్ పనులకు ఈ సామర్థ్యం సరిపోతుంది. అంటే సముద్రంలో కనిపించే ఒక ప్రత్యేకమైన మెషీనరీ ఇప్పుడు అమరావతిలోని ఒక రిజర్వాయర్ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొత్తం నిర్మాణాన్ని ఒక్కసారి గమనిస్తే ఇది కేవలం మట్టిని తవ్వి నీటిని నిల్వ చేసే ప్రాజెక్టులా కనిపించవచ్చు. కాని దాని వెనక చాలా పెద్ద వ్యవస్థ ఉంది. ఒకవైపు పెనుమాక రిజర్వాయర్, మరోవైపు కొండవీటివాగు, మరోవైపు పాలవాగు, ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటర్ స్టోరేజ్, అండర్గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, స్లోప్ ప్రొటెక్షన్ కోసం గ్యాబియన్ వర్క్స్, ఇవన్నీ కలిపి చూస్తే ఇది అమరావతి ప్రాంతంలోని ఒక కీలకమైన వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారుతోంది. అంతేకాదు, చుట్టూ గ్రీనరీ, నడక కోసం ట్రాక్, సైక్లింగ్ కోసం ట్రాక్, బోటింగ్కు అవకాశం, ఇలాంటి అంశాలు భవిష్యత్తులో కలిస్తే ఇదే ప్రాంతం ఒక టూరిజం డెస్టినేషన్గా కూడా మారే అవకాశముంది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కృష్ణాయపాలెం, పెనుమాక గ్రామాల మధ్య ఉంటుంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉంటుంది. అమరావతి ముఖద్వారంగా చెప్పుకునే సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా సమీపంలో ఉంటుంది. కాబట్టి నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రతిపాదిత గ్రీన్ టూరిజం అభివృద్ధి కూడా జరిగితే పెనుమాక రిజర్వాయర్ అమరావతికి మరో ప్రత్యేకమైన అట్రాక్షన్గా నిలిచే అవకాశముంది. ఈ రోజు మనం చూసింది ఒక రిజర్వాయర్ నిర్మాణంలో జరుగుతున్న పనులు మాత్రమే కాదు. నీటిని నిల్వ చేయడానికి ఒక వ్యవస్థ, వరదలను నియంత్రించడానికి ఒక వ్యవస్థ, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి ఒక అవకాశం, 2 వాగులు కలిసే సంగమ ప్రాంతం, అత్యాధునిక డ్రెడ్జర్తో జరుగుతున్న పనులు, స్లోప్ను కాపాడే గ్యాబియన్ వ్యవస్థ, అదే సమయంలో భవిష్యత్తులో టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఒక ప్రాంతం. ప్రస్తుతం పనులు దాదాపు చివరి దశలో ఉన్నాయి. ముందు ముందు ఈ పెనుమాక రిజర్వాయర్ పూర్తయిన తర్వాత ఎలా కనిపిస్తుంది? గ్యాబియన్ పనులు పూర్తయితే స్లోపులు ఎలా మారతాయి? రిజర్వాయర్ చుట్టూ గ్రీన్ జోన్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఎలా వస్తాయి? బోటింగ్కు సంబంధించిన అభివృద్ధి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా పనులు ముందుకు వెళ్లే కొద్దీ మనం గ్రౌండ్లోనే చూస్తూ ఉంటాం, మీకు ఎప్పటికప్పుడు చూపిస్తాం. కాబట్టి అమరావతిలో జరుగుతున్న ప్రతి కీలకమైన నిర్మాణాన్ని గ్రౌండ్లో నుంచి చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి అమరావతి నిర్మాణాల తాజా అప్డేట్స్ కోసం మనతోనే ఉండండి. మరో ఆసక్తికరమైన అమరావతి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.